హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా వరకు అయితే కిడ్నీ సిమ్టమ్స్ ప్లస్ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం అయిన తర్వాత డయాలసిస్ చేయమంటారు. అసలు డయాలసిస్ చేసే ముందర ఏం చేస్తారు, డయాలసిస్ ఏ స్టేజ్లో అవసరం అనేది. అయితే డయాలసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే టెంపరవరీ డయాలసిస్ అని, ఇంకోటి ఏంటంటే పర్మనెంట్ డయాలసిస్ అని. పర్మనెంట్ డయాలసిస్ అనేది అంటే వాళ్ళకి ఎప్పటికీ డయాలసిస్ చేస్తూనే ఉండాలి. టెంపరవరీ డయాలసిస్ అంటే ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం అయినప్పుడు డాక్టర్స్ నుండి సజెస్ట్ చేస్తారు, 1-2 డయాలసిస్లు అయితే చేయాల్సి వస్తుంది. డయాలసిస్ చేసిన తర్వాత కిడ్నీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అది స్టార్టింగ్ స్టేజ్లో ఒకవేళ కిడ్నీ స్లోగా పనిచేస్తుంది, కిడ్నీ పైన ఒత్తిడి పడుతుందంటే ఆ టైంలో డయాలసిస్ చేయడం వల్ల కిడ్నీ అనేది మళ్ళీ ఫ్రీగా పనిచేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఎమర్జెన్సీ డయాలసిస్ అంటే వెంటనే డయాలసిస్ చేయాల్సి వస్తే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందంటే అది 1-2 డయాలసిస్లు అవసరం అయ్యే వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక్కడ మెడ నుంచి మెయిన్ నరం ఉంటుంది కదా, నరానికి అనేది హోల్ పెడతారు. ఆ హోల్ పెట్టి ఆ నరం లోపల ఒక ట్యూబింగ్ పంపిస్తారు అన్నమాట. ఇంతవరకు పంపించేసి అక్కడ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత అది ఇంకొకటి ట్యూబింగ్ ఏమో బయటకు ఉంటుంది, ఒక ట్యూబింగ్ ఏమో లోపల ఉంటుంది, ఇంకొక ట్యూబింగ్ ఏమో బయటకు ఉంటుంది. ఇక్కడ ప్లాస్టర్ చేసేస్తారు. అదే ఎమర్జెన్సీ డయాలసిస్ కోసం. ఒకవేళ ఇమీడియట్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటే అక్కడ అనేది ఫిట్ చేస్తారు. దాన్ని జుగులార్ అంటారు. అది చేసిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అనేది డయాలసిస్ అనేది చేయొచ్చు. అదేంటంటే టెంపరవరీ అనమాట, కొన్ని రోజుల వరకే. అంటే ఎంత అంటే 1 మంత్ లేదా 1.5 మంత్ వరకే పనిచేస్తుంది. దానివల్ల ఇట్లా చాలా ప్రాబ్లమ్స్. అట్లా వేసిన తర్వాత తినడానికి ఇబ్బంది అవుతుంది, మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది, మెడ అటు ఇటు ఎక్కువగా తిప్పలేరు, బాగా పెయిన్ ఉంటుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేదు కిడ్నీస్ చాలా వరకు అంటే డ్యామేజ్ అయినాయి, అతనికి ఖచ్చితంగా అయితే ఇంకా రెగ్యులర్ డయాలసిస్ అవసరము. అంటే 1-2 సార్లు కాదు, ఇంకా అంతకు మించి ఇంకా రెగ్యులర్గా డయాలసిస్ అవసరం అనుకునే వాళ్ళకి ఏం చేస్తారంటే చేతికి ఇక్కడ మణికట్టు ఉంటుంది కదా, ఇక్కడ ఒక చిన్న సర్జరీ లాంటివి చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఏవి ఫిస్టులా అంటారు. దాన్ని ఎలా చేస్తారంటే మన ఇక్కడ మణికట్టు ద్వారా నరాలు ఉంటాయి కదా, ఆ మెయిన్ 2 నరాలను అంటే ఒక నరం అనేది హార్ట్కు బ్లడ్ తీసుకెళ్ళేది, ఇంకో నరం అనేది హార్ట్ నుంచి బ్లడ్ తీసుకొచ్చేది. ఆ 2 నరాలను అనేది ఇక్కడ మణికట్టు ద్వారా ఒక చిన్న సర్జరీ చేస్తారు. చిన్న సర్జరీ చేసి ఆ 2 నరాలు అనేది 2 నరాలకు పంక్చర్ చేసి ఆ 2 నరాలు ఇలా కలుపుతారు. ఇలా ఉంటాయి కదా నరాలు, ఇలా ఒకటిగా కలిపేస్తారు. ఒకటిగా కలిపి అక్కడ ఫిస్టులా అనేది ఫిక్స్ చేస్తారు అన్నమాట. ఆ ఫిస్టులా ఫిక్స్ చేసిన తర్వాత అది వైబ్రేట్ అవుతుంటుంది. అది ఇంక ఎప్పటికీ వైబ్రేట్ అవుతుంటుంది. ఇక్కడ హ్యాండ్ చేతిలోనే ఉండిపోతుంది. అయితే అది రెడీ కావడానికి ఇంచుమించు 2 months టైం పడుతుంది. అది ఫిట్ చేసిన వెంటనే, అంటే అది సర్జరీ చేసిన వెంటనే డయాలసిస్ అనేది చేయడానికి రాదు. ఆ 2 నరాలు కలపడం వల్ల ఏంటంటే ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నరాలు ఇట్లా డెవలప్ కావాలి. మామూలుగా అయితే నరాలు సన్నగా ఉంటాయి కదా, ఆ ప్రెషర్కి అనేది నరాలు డెవలప్ అవుతుంటాయి. ఎందుకంటే నీడిల్ పెద్ద ఉంటుంది కాబట్టి ఆ నీడిల్ పెట్టడానికి అనేది ఆ నరాలు అనేది డెవలప్ కావాలి. ఆ ఫిస్టులా అనేది కరెక్ట్గా రన్ అయ్యి స్ట్రాంగ్గా తయారు కావడానికి ఇంచుమించు 1.5 month నుంచి 2 months టైం పడుతుంది. ఇప్పుడు పేషెంట్కి అర్జెంటుగా డయాలసిస్ అవసరము, ఈ ఫిస్టులా ఇదనేది ఇంకా ఉండిపోతుంది. దగదారి మనం జాగ్రత్త చూసుకున్నంత వరకు 2 years 3 years వరకు ఉండిపోతుంది ఇక్కడ మణికట్టు దారి వేసిన ఫిస్టులా అనేది. అయితే ఇప్పుడు పేషెంట్కి ఎమర్జెన్సీగా డయాలసిస్ అవసరం అనుకునే వాళ్ళకేమో ఇక్కడ జుగులార్ చేస్తారు. అది జస్ట్ 1 month నుంచి 1.5 month వరకే పనిచేస్తుంది. అంత లోపల ఏం చేస్తారంటే తనకి డయాలసిస్ కంపల్సరీ అవసరం అనుకునే వాళ్ళకు ఎమర్జెన్సీ అయితే ఇక్కడ జుగులార్ వేస్తారు. ఇది 1.5 month టైం ఉంటుంది కాబట్టి అంత లోపల అయితే ఫిస్టులా చేస్తారు మళ్ళీ చేతికి. ఇది 1.5 month 2 monthsలో రెడీ అయిపోతుంది కాబట్టి ఈ ఫిస్టులా అనేది రెడీ అయిపోగానే ఇక్కడ మెడకున్న జుగులార్ అనేది తీసేసి ఇక్కడ ఫిస్టులా అనేది పెట్టేస్తారు. ఆ ఫిస్టులా పెట్టిన తర్వాత ఇట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఫిస్టులాని ఎక్కువ వెయిట్ లేపకూడదు. ప్లస్ ఈ హ్యాండ్తో ఏ పని చేయొద్దు, ఫిస్టులో ఉన్న హ్యాండ్తో ఏ పని చేయొద్దు. ఇంకోటి ఏంటంటే పడుకునేటప్పుడు ఈ తల కింద చేయి పెట్టుకోవడము అలాంటివి చేయొద్దు అనమాట. అలాంటివి ఏం చేసినా ఇట్లా ఆ ఫిస్టులా అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిస్టులా ఫెయిల్ అయితే మళ్ళీ ఫెయిల్ అయిన ఫిస్టులను మళ్ళీ రిమూవ్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ సర్జరీ చేయాలి, మళ్ళీ ఇంకో ఫిస్టులా పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఏవే ఫిస్టులా అనేది ఫెయిల్ అయితే మాత్రము ఇక్కడ మణికట్టు ధర ఫెయిల్ అయితే మాత్రము ఇక్కడ పెట్టేస్తారు.
ఇక్కడ గిట్ల ఒకవేళ నరాలు గిట్ల దొరకలేదు, ఒకవేళ అంటే ఆ నరాలు అంతగా డెవలప్ లేదంటే ఇక్కడ షోల్డర్ గిట్ల వేసేస్తారు. కానీ అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఫిష్లాన్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతో చిన్న వెయిట్ లేపిన గిట్ల ఫిష్లా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎంతగా కాపాడుకుంటే అన్ని రోజుల్లోనే డయాలసిస్ అవుతుంది. ఒకవేళ ఇంకా లేదు, ఒకవేళ ఫిష్లానే సడన్గా ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ మెడకైతే జుగులర్ వేయించుకోవాల్సి వస్తుంది. ఆ జుగులర్ వేయించుకుంటే మాత్రం చాలా టార్చర్ ఉంటుంది. ఇది అనేది చాలా వరకు అయితే ఎవరికైతే అవసరం లేదు, అంటే నార్మల్గా ఉండే వాళ్ళకైతే అవసరం లేదు. ఎవరికైతే డయాలసిస్ పేషెంట్స్ ప్లస్ కిడ్నీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి ఫర్దర్గా అనేది ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పేసి నేను చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్. కాకపోతే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తర్వాత ప్రాబ్లం వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయకండి. ముందే ప్రాబ్లం రాకుండా అయితే జాగ్రత్త పడండి. ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి అందులో ఎంత కష్టపడాల్సి వస్తుందో, ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుందో అనేది మాకు తెలుసు. మేము ఇట్లా నార్మల్ వ్యక్తుల్లాగా ఉండలేక ఎక్కడ వెళ్ళలేక అదనే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఇట్లా నెక్ గిట్ల వేసేసినట్టే కంప్లీట్గా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఆ నెక్ పైప్స్ ఉంటాయి కాబట్టి దానికి ఒక కర్చీఫ్ లాంటిది కట్టుకొని హాస్పిటల్కి వెళ్ళడానికైనా ఏదైనా వెళ్ళాలన్న గిట్లా చాలా ఇబ్బంది. అందరూ విచిత్రంగా చూస్తుంటారు. ఇంకా దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈ ఫిస్ట్ అనేది మోస్ట్లీ చాలా వరకు అయితే రైట్ హ్యాండ్కి వేస్తారు, ఇది లెఫ్ట్ హ్యాండ్కి వేస్తారు. ఒకవేళ రైట్ హ్యాండ్తో ఏమైనా పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే లెఫ్ట్ హ్యాండ్కి వేస్తారు. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు అయితే రైట్ హ్యాండ్కి వేస్తారు, ఆపోజిట్ హ్యాండ్కి వేస్తారు అనమాట. ఎందుకంటే మనకు ఒకవేళ రైట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు అయితే సడన్గా ఏదైనా వెయిట్ లేపడం కానీ ఏదైనా పట్టుకోవడం లాంటివి చేస్తుంటాం కాబట్టి ఒకవేళ అదే చేతికి అనేది ఫిష్లో ఉంటే ఫిష్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆపోజిట్ ఒకవేళ మనకు రైట్ హ్యాండ్ అలవాటు ఉంటే మాత్రం లెఫ్ట్ హ్యాండ్కి వేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉంటే మాత్రం రైట్ హ్యాండ్కి వేస్తారు. ఫస్ట్ సారి అయితే ఆ ఫిష్లో అనేది ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అన్ని రోజులు అనేది డయాలసిస్ అవుతుంటుంది. ఒకవేళ రెగ్యులర్గా డయాలసిస్ జరుగుతున్న వ్యక్తికి ఒకవేళ అతను ఏమైనా పొరపాట్ల వల్ల ఇట్లా ఆ ఫిష్లా అనేది ఫెయిల్ అయిపోతే మాత్రము వెంటనే మళ్ళీ ఇక్కడ నెక్కి వేస్తారు. అదైతే ఇంకా టార్చరు. మళ్ళీ అది నెక్కి వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ఫిష్లో చేయాలి. ఆ కొత్త ఫిష్లో వేయడానికి మళ్ళీ 1.5 month 2 months పడుతుంది ఫ్రెండ్స్. అందుకని చాలా కష్టాలు ఉంటాయి. అందుకని చెప్పేసి మీ ఎవ్వరు ఇలాంటి ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి నేను మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే కిడ్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఫర్దర్గా ఇట్లా మీద ఇట్లా మళ్ళీ ఇంకా 2-3 వీడియోస్ అయితే కిడ్నీ ఇన్ఫర్మేషన్ గురించి డెప్త్ మంచి ఇన్ఫర్మేషన్ గురించి వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకు ఈ టాపిక్ అనేది లైట్గా చెప్పిన, ఎందుకంటే పెద్దగా ఎవరికైతే యూజ్ ఉంటుంది కాబట్టి లైట్గా చెప్పిన. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళకి ఇట్లా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అందరికీ బాయ్.